కావలసిన సరుకును నా అంతా కూడా పంపించాను. కానీ నాకెందుకు అనుమానంగా ఉంది. ఏమైంది ధర్మతేజ? మన మీద సిబిఐ ఏజెంట్ గోపినాథ్ రైడ్ చేశాడు. వాళ్ళని ఛేదించి కొందరిని మట్టి పట్టి మన సరుకును మనం రాబట్టుకున్నాం. కానీ నాకెందుకు అనుమానంగా ఉంది భగవాన్. ధర్మతేజ, ఈ భారతదేశంలో అండర్ గ్రౌండ్ లెవెల్స్ లో ప్రొఫెషనల్ కిల్లర్ ఈ భగవాన్ పేరు విని ఎందరో ప్రభుత్వ అధికారులు తమ తమ ఉద్యోగాలకి రాజీనామాలు చేసిన సంఘటనలు చాలా లక్షలు ఉన్నాయి. ఈ భగవాన్ పేరు చెప్తే పాలు తాగే పసిపిల్లలు మొదలుకొని పళ్ళు ఊడు ముసలు కూడా వాళ్ళ ప్రాణాలు అరచేతుల్లో పట్టుకొని పలుకుతున్నారు. అలాంటిది ఆ గోపినాథ్ వల్ల మనకు ఎటువంటి ప్రమాదం జరగదు. ఒకవేళ మనల్ని మూర్ఖంగా ఎదుర్కొంటే పైడిపాల సెంటర్లో మర్డర్ అయిపోతాడు. భగవాన్ ఈ భగవాన్ పేరు చెప్తే ఆ భగవంతుడే భయపడతాడు. అలాంటిది ఆ సిబిఐ ఏజెంట్ వల్ల మనకు ఎటువంటి ప్రమాదం జరగదు. భగవాన్, మనం ఎన్నో నేరాలు చేశాం. కానీ నీకు సంబంధించినటువంటి ఈ ఎస్టడీ విషయం కూడా తేల్చుకుంటే ధర్మతేజ, అవును, మీ మామయ్యని కారు యాక్సిడెంట్ చేసి చంపించి యాక్సిడెంట్ గా మీ వాళ్ళను ఫ్యాక్టరీ కార్మికులు నమ్మించాం. ఇప్పుడు మన టార్గెట్ నీ మరదళ్ళు శాంతి రాధా వీళ్ళని కూడా పైకి పంపించేసి ఆశకి ఏకైక వారసుడిగా మీరు వస్తే మన వ్యాపారానికి ఎదిరే ఉండదు. ధర్మతేజ, అలా చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవాడిని. కానీ కానీ దాని అందాన్ని దాని ఆశని దక్కించుకోవాలని ఇంతకాలం ఎదురు చూస్తున్నాను. శాంతిని పెళ్లి చేసుకోవాలన్నా భగవాన్? అవును. మరి రాధా? అది అమెరికాలో చదువుకుంటుంది. దానికి అవేమీ పడవు. దానికి పాటలు, డాన్సులు, కవిత్వాల పిచ్చి. దీన్ని చేసుకొని దాన్ని ఉంచుకున్నాననుకో, మనీ మజా రెండు నాకే దక్కుతాయి. భగవాన్, నీ ఆలోచన అద్భుతం. కానీ శాంతి ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే? అది ఒప్పుకోకపోతే జీవితం నుండి తప్పుకుంటుంది. భగవాన్, ఈ భగవాన్ అనుకున్నట్లు జరగాలి. లేకుంటే అది కూడా వాళ్ళ బాబు దగ్గరికి పోతుంది. మరి చాలు, మన ఫ్యాక్టరీ వర్కర్స్ సమ్మె చేస్తున్నారు. సమ్మె చేస్తున్నారా? ఎందుకు? 2 నెలలుగా జీతాలు ఇవ్వనందుకు. ఏడ్చారు ఎవరు? ఆగాయంత వరకు కేకలేస్తారు. కేకలేసి కాళ్ళ బేరానికి వస్తారు. ఎన్ని రోజులు చేస్తారో చూద్దాం. ధర్మతేజ, కడుపు మాడితేనే కానీ కాళ్ళు పట్టుకోరు. భగవాన్, మనం వాళ్ళ డిమాండ్స్ ఒప్పుకోకపోతే ఆ కార్మిక నాయకుడు అమర నిరాహార దీక్ష చేస్తాడని బెదిరిస్తున్నాడు. ధర్మతేజ, వాళ్ళకి అవకాశం ఇవ్వు. మనమే ఫ్యాక్టరీని మోసేస్తున్నాం. లాకౌట్ కూడా ప్రకటిస్తున్నాం. ఫ్యాక్టరీ నష్టాల్లో నడుస్తున్నందుకు మనమే ఫ్యాక్టరీని మోసేస్తామని పోయి చెప్పు. అది చెప్పాల్సిందే నువ్వు కాదు, శాంతి. కాబోయేవాడిగా ఈ ఫ్యాక్టరీకి జడిగా నేను చెప్తున్నా. భగవాన్, ఆ కార్మిక నాయకుడు విజయ్. ఎవర్రా విజయ్? ఓ బచ్చాగాడు, ఏదో నలుగురిని పోగు చేసుకున్నది మాత్రాన లీడరా? నో ధర్మతేజ, నో. మనం వాడిని కలుద్దాం.
క్లాస్మేట్ అని శాంతి రికమెండ్ చేస్తే ఉద్యోగం ఇప్పించాం. అలాంటి వాడు ఇప్పుడు మనల్ని నిలదీసే స్థాయికి ఎదిగాడు అనమాట. ధర్మకేత రేపే వాడిని మనం కలుద్దాం. అలాగే భగవాన్. మరి అర్థమైంది. ఏ జూనియర్ కమాన్.